హాయ్, హలో ఫ్రెండ్స్. అందరు బాగుండరా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? కొంతమంది చెప్తా ఉంటారు ఏమని, ముక్కు సూటిగా పోయేవాళ్ళు ఎవరి మాట వినరండి, వాళ్ళు కొంచెం పొగరగానే ఉంటారు అంటారు. ముక్కు సూటిగా పోయేవాళ్ళు అంటే అది పుట్టుకతో వచ్చిందని వాళ్ళ భ్రమ, వీళ్ళు నిర్ణయించుకున్నారా? అవేమి కావు, బ్లడ్ నుంచి వస్తాయి అవి. వాళ్ళ అమ్మ ప్రవర్తన అట్లా ఉంటే బిడ్డలకు వస్తాయి, తండ్రి ప్రవర్తన అలా ఉంటే బిడ్డలకు వస్తాయి. వాళ్ళిద్దరికి లేదు, తాత నాయనమ్మకుంటే అవి కూడా వస్తాయి. చూడు, ఒక్కొక్కళ్ళు అంటారు కదా, అంత నాయనమ్మలాగే ఉందమ్మ పిల్ల, మనవరాలు నీలాగే ఉందగా, ఎందుకు దగ్గరికి దీవంటారు. ఎందుకు? వాళ్ళ అమ్మ పొగరబోతనంగా ఉంటే, వాళ్ళ తాతలాగన్నా చూపించింది అనుకో, ఒక్కొక్కళ్ళు వెనక చేతులు పెట్టి చిన్న పిల్లలైనా ముందు నడుపుతూ ఉంటారు. అవి వాళ్ళకి నేర్పిస్తే వచ్చినాయా వాళ్ళ తాత లక్షణాలు. ఆ చేతులు పెట్టి ముసలోళ్ళలాగా నడతాము ఎవరో తల్లిదండ్రులకు నేర్పి, అవి పుటకతో రక్తంలో వస్తాయి. ఎదిగే కొంది బుద్ధులు మార్చుకోవటాలు అట్లాంటివి కావు. తెలుసా ఫ్రెండ్స్? ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానంతో చెబుతున్నా. ఇవైతే ఖచ్చితంగా చెబుతున్నా, ఆ రక్తంలోనే వస్తాయి. ఆవెళ్ళి చేలో మేస్తే దూడ గట్టు మేసిద్దా అని స్వామికి ఎందుకుంది? అది దొంగతనంగా పోయి మేస్తూ ఉండిద్ది. ఆవు బాగా రైతు పండించి పంటని నున్నంగా తేలిపిస్తాడు పొలవని. ఇదేం చేసిద్ది? గొట్లు మీద కొంచెం తినలేక చేలో పడి మేసిద్ది. అప్పుడు దూడ ఏం చేసిద్ది? అబ్బా, మా అమ్మ ఎంత మంచిగా తింటుందని దూడ కూడా పోయి తినేది. దూడని ఆపగలుగుతామా? తల్లి చేలో మెత్తే బిడ్డ గట్టును మేసిద్దని సామి తోరకుందా? అట్టాగనే గర్వంగా మాట్లాడే కోడళ్ళైనా, గర్వంగా మాట్లాడే ఆడపిల్లలైనా వాళ్ళ అమ్మ ప్రవర్తన రావాలి, వాళ్ళ నాయనమ్మ ప్రవర్తన రావాలి. అది బ్లడ్లో నుంచి వచ్చింది ఖచ్చితంగా. ముఖ్యంగా అయితే తల్లి తండ్రికి ఉంటే ఆ బుద్ధులు ఖచ్చితంగా బిడ్డలకు వస్తాయి. తల్లి తండ్రి మంచోళ్ళు అయితే బిడ్డలు కూడా మంచిగానే ఉంటారు. ఒకళ్ళకి గౌరవిస్తూ ఉంటారు, ఒకళ్ళకి మర్యాద ఇస్తూ ఉంటారు. వీళ్ళు తినలేకపోయినా ఎదుటివాడికి పెట్టే గుణం ఉంటే ఎదుటివాళ్ళకి పెట్టే గుణం ఇస్తాడు. కొంతమంది అంటారా, అవన్నీ నాకు ఉండయి, ఈ మాటలే తగ్గటల్లా నాకు అంటారు. అది బ్లడ్ అమ్మా, బ్లడ్. ఆ బ్లడ్లో వచ్చేదాను ఎదుటి వాళ్ళని ఇంత పెద్దగా చేస్తే గాయపరిచిద్ది హృదయాలు. నువ్వు పెట్టకపోయినా పర్వాలా, తినబెట్టకపోయినా పర్వాలా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయకపోయినా పర్వాలా, మాటలు అనుకున్నట్టు చాలు, సూటిపోటు మాటలు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లాంటి మాటలు అనేవాళ్ళని మీరు ఎవరో నమ్మద్దు. ఈ వనజక్క ఏంది, వనజ ఆంటీ ఏంది ఇట్లా చెబుతుంది అనుకోవద్దు. ఎవరైనా సరే పెట్టే బుద్ధి ఉండే వాళ్ళకే మాటలు ఉండవు, పెట్టన బుద్ధి లేని వాళ్ళకే మాటలు ఎక్కువ ఉంటాయి. ఎదుటి వారికి పెట్టే గుణము దేవుడు ఇచ్చాడు అనుకో, మాట్లాడే గుణం, మంచిగా మాట్లాడే గుణం కూడా ఇస్తాడు. ఎదుటి వారికి పెట్టని గుణమే మాట్లాడే గుణాలు ఇస్తాడు, ఇతరుల్ని హేళనగా మాట్లాడే గుణాలు ఇస్తాడు. మీరు ఎవరినైనా క్లారిటీ చేసుకోండి, మీ ఇంటి పక్క వాళ్ళు, మీ ఇంటి ఎదురు వాళ్ళని. డెఫినెట్గా ఇదైతే ఉండిద్ది. పెట్టే మనసు అలాగా, మాటలు అనిపించే వాళ్ళు అలాగా, వాళ్ళు పెట్టరు కానీ మాట్లాడతారు. ఇదైతే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టి చేస్తున్నాను మీకు. నాకేమన్నా ఇది కరెక్ట్ కాదు, మీరు చెప్పినవన్నీ జీరో అని మీ అభిప్రాయం వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. కరెక్ట్ అని తెలిస్తే కూడా, కరెక్టే అని తెలిస్తే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే తీయనండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు ఎట్ట గెలిచాడు, అలాగే మీ ఓట్లతో నేను గెలవాలి, మీ కామెంట్స్తో నేను గెలవాలి. ఓకేనా? బాయ్ బాయ్.